హాయ్ అండి. ఈ 1 మినిట్ వీడియోలో వచ్చేసరికి చికెన్ వెరైటీస్లో చాలా చూసుంటాము. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అరకిలో చికెన్ తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఉప్పు వేసి ఒక అరగంట పాటు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, అలాగే 2 యాలకులు, గసగసాలు, ఎండు కొబ్బరి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి మసాలా కూడా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి చక్కగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, జీలకర్ర, అలాగే చెక్క, మొగ్గ ఇవన్నీ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసి ఒకసారి కలుపుకునేసి పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ని కూడా యాడ్ చేసుకునేసి హై ఫ్లేమ్లో ఉడికించేసుకొని కొద్దిగా 1 టీ స్పూన్ వరకు మిరియాలని ఈ విధంగా క్రష్ చేసి తీసుకోవాలి. చూసారు కదా, చికెన్ అయితే చక్కగా బాగా ఉడికిపోయింది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను కూడా యాడ్ చేసుకునేసి చక్కగా కొత్తిమీరని సర్వ్ చేసుకున్నామంటే అంతే.